మనము చెక్కేటప్పుడు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ బ్లేడ్ అయితే మనము జర కాళ్ళకు తగలకుండా అయితే మనము జాగ్రత్త వహించాలి. నమస్తే రైతన్న, నేను మీ నాగేష్. మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతన్న, ఈరోజైతే ఒక మంచి పరికరంతో మీ ముందుకు వచ్చాను. మీరు చూస్తున్నది గార్డెన్ రేక్. ఈ గార్డెన్ రేకు ఒకే పరికరము మనకు వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే దీని దీని రకంగా అయితే మనం మూడు రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. మనము ఇది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు దీని బ్లేడ్ వచ్చేసి 2 బ్లేడ్లు దీనికి అమర్చడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి దంతె కూడా అమర్చడం జరిగింది. ఒకే పరికరానికి 3 విధాలుగా తయారు చేయడం జరిగింది. ఇది తయారు చేసినటువంటి కంపెనీ వచ్చేసి ఫాల్కాన్ కంపెనీ. ఈ ఫాల్కాన్ కంపెనీ వాళ్ళైతే ఈ రైతులకు ఉపయోగపడే విధంగా, అంటే రైతులు ఒక్కొక్క పరికరాన్ని సపరేట్ కొనుక్కుంటే ఎక్కువ, అంటే ఆ ఒకేసారి తీసుకొని పోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది పడకుండా ఫాల్కాన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఒకే పరికరానికి 3 విధాలుగా ఉపయోగించేటట్టు ఒక పరికరం అయితే వాళ్ళు తయారు చేయడం జరిగింది. అయితే ఈ పరికరం ఏ విధంగా ఉందంటే, మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి చిన్నగా ఒకటి బ్లేడ్ ఇచ్చిండ్రు, ఇంకోటి పెద్ద బ్లేడ్ ఇచ్చిండ్రు, ఇంకా దీనికే మనకు దంతె అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఒక బ్లేడ్ వచ్చేసి మనకు 9 ఇంచుల బ్లేడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకటి 5 ఇంచుల బ్లేడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి పళ్ళు అంటే దంతెలాగా ఇవ్వడం జరిగింది. రైతులకు చాలా సులువుగా ఉండేటట్టు. ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, ఒకే పరికరం తీసుకపోతే చాలా బాగుంది. ఒకే పరికరానికి 3 రకాలుగా ఉపయోగించుకుంటాం కాబట్టి ఇదైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ పరికరం అయితే మీకు చూపిస్తున్నాను. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఈ పరికరం అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుంది, మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి గడ్డి చెక్కడానికి ఈ 9 ఇంచుల బ్లేడ్నైతే వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ 9 ఇంచుల బ్లేడ్ వచ్చేసి మనకు గడ్డి చెక్కడానికి కానీ, మరి కలుపు తీసుకోవడానికి కానీ, ఇప్పుడు బోదెలు కట్టుకోవడానికి కానీ ఈ 9 ఇంచుల బ్లేడ్ అయితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇంకోటి ఇది చూస్తున్నారు కదా, ఈ 5 ఇంచుల బ్లేడ్ వచ్చేసి మనకు చిన్న పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, ఇంటి ఆవరణలో కావచ్చు, మరి అదేవిధంగా పొలంలో దున్నేటప్పుడు పొలంలో ముళ్ళవి చెట్లు పెరుగుతూ ఉంటాయి. రైతులు చాలా చూస్తుంటారు. ఆ ముళ్ళ చెట్లను మనం కొట్టేసుకోవడానికి ఈ 5 ఇంచుల బ్లేడ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొలంలో చెక్కినటువంటి గడ్డిని మనం ఎదుర్కోవడానికి, అలాగే ఈ ముళ్ళ కంపను కొట్టేసుకున్న తర్వాత ఎదుర్కోవడానికి కూడా వాళ్ళు ఈ పళ్ళ లాంటి దంతెను కూడా దీనికి అమర్చడం జరిగింది. మరి దీని పనితీరు ఎలా ఉంటుందో కూడా మీకు వివరంగా అయితే నేను చూపిస్తాను. ఓసారి దీని పనితీరు అనేది కూడా ఒక్కొక్కటి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా మీకు వివరంగా నేను అయితే చూపిస్తాను. రైతన్న, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. రైతన్న, ఈ 9 ఇంచుల బ్లేడ్ తోటైతే ఇక్కడ ఉన్నటువంటి గడ్డినైతే నేను చెక్కడం జరుగుతుంది. ఒకసారి ఇది ఏ విధంగా చెక్కుతుందో కూడా మీకు వివరంగా అయితే చూపిస్తాను. మనము చెక్కేటప్పుడు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ బ్లేడ్ అయితే మనము జర కాళ్ళకు తగలకుండా అయితే మనము జాగ్రత్త వహించాలి.
ఇప్పుడైతే నేను ఈ బ్లేడ్ తోటి అయితే ఈ మొత్తం అయితే చెక్కేసాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దంతె ఉంది కదా, ఈ దంతెతోటి మనం చెక్కినటువంటి గడ్డిని అయితే సులువుగా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము దంతెతోటి అయితే ఈ విధంగా అయితే మనము మొత్తము ఎదుర్కోవచ్చు అనమాట గడ్డిని. ఈ గడ్డిని అంతా మొత్తం అయితే ఈ విధంగా అయితే మనము ఎదుర్కోవచ్చు. గడ్డి మొత్తాన్ని ఇలా ఎదుర్కోవడానికైతే బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా అయితే మనము ఈ వెనకాల ఉన్న దంతె పండ్లతోటి ఈ విధంగా అయితే గడ్డిని అయితే ఎదుర్కోవచ్చు. రైతన్న, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 5 ఇంచుల బ్లేడ్ తోటి అయితే ఈ పిచ్చి మొక్కలను అయితే మనము కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఈ విధంగా అయితే మనము ఈ పళ్ళ సహాయంతో ఇది మొత్తం ఎదుర్కోవచ్చు. ఈ పళ్ళ సహాయంతో అయితే మనము బోదెలు అనేటివి తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మనము బోదెలు అనేటివి తయారు చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా ఈ పళ్ళ సహాయంతో మనము బోదెలు అనేటివి తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. జై హింద్, జై కిసాన్.